జగ్గారెడ్డి పిసిసి కావాలని అనుకోవాలనుకున్న దాంట్లో నా ఆలోచన నా అభిప్రాయము ఎప్పుడు చేంజ్ కాదు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఎలాంటి ఎలాంటి ఆలోచన ఉన్నా స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశము ఈ దేశ రాజకీయాల్లో ఏ పార్టీలో లేని ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అందుకే చూడండి, బీసీలలో ఎవరికి పిసిసి కావాలనుకున్నా చెప్పుకునే స్వేచ్ఛ అనేక మంది చెప్పుకున్నారు. ఎస్టీలలో చెప్పుకున్నారు, ఎస్సీలలో చెప్పుకున్నారు, మా రెడ్డిలలో కూడా చెప్పుకున్నారు. కానీ ఏఐసి ఒక డిసిషన్ తీసుకున్నది. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రెడ్డి పిసిసి అవకాశం లేదు అని 3-4 నెలల కింద ఒక లైన్ తీసేసుకున్నది పార్టీ అధిష్టానం. అందులో బీసీయా ఎస్టీయా ఎస్సీ మాదిగ సామాజిక వర్గం అనే చర్చ జరిగింది. అందులో ఇప్పుడు బీసీకి ఇచ్చిర్రు. మళ్ళీ బీసీలలో మళ్ళీ కులాలు చూడకండి, బీసీ అంతే. బీసీ అంటే అందరూ, ఒక కులం కాదు కదా బీసీ అంటే. బీసీలలో అనేక కుల వృత్తులు ఉన్నాయి చాలా. ఇక్కడ దాన్ని విడదీయకండి, బీసీగానే చూడండి. బీసీలో మళ్ళీ ఈ కులమా ఆ కులం అనేది మళ్ళీ సపరేట్. బీసీగా అధిష్టానం తీసుకున్న నిర్ణయంలో మహేష్ గౌడ్కి వచ్చింది. నేనేమంటున్నానంటే మళ్ళా రెడ్డి సామాజిక వర్గం ఇయ్యాలి అని అధిష్టానము ఎప్పుడైనా చర్చ జరిగినప్పుడు మళ్ళా జగ్గారెడ్డి ఆ చర్చల్లో కూడా ఉంటాడు. మళ్ళీ అప్పుడు ఖచ్చితంగా ఆ చర్చల్లో ఉంటాడు, ఆ ప్రయత్నంలో ఉంటాడు, ఆ ఆలోచనలో ఉంటాడు. కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి చాలా హ్యాపీగా ఉన్నాడు. నేను చాలా సందర్భాల్లో చెప్పిన ఈ దేశ ఏ రాజకీయ పార్టీలో లేని ఒక స్వతంత్రము, ఏ రాజకీయ పార్టీలో లేని ఒక స్వేచ్ఛ, ఏ రాజకీయ పార్టీలో లేని ఒక వ్యవహారము ఏదున్నప్పటికీ కూడా అదొక కాంగ్రెస్ పార్టీలో సాధ్యము. అది కాంగ్రెస్ పార్టీలో తప్పితే ఇంకెక్కడ స్వేచ్ఛ రాజకీయాలు ఉండయి అనేది నా పర్సనల్ అనుభవంలో అనేక సందర్భాలు చెప్పిన. వినాయక చవితి రోజు కూడా మళ్ళీ చెప్తున్నా. ఈరోజు జగ్గారెడ్డి ఇలా ప్రెస్ మీట్ ఇలా చిట్చాట్ చేస్తున్నాడు మీడియాతోటి. ఈ స్వతంత్రం జగ్గారెడ్డికి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈడుంది. ఈడ ఇంకో రాజకీయ పార్టీలో ఉండదు. ఇట్లా ఈరోజు నెక్స్ట్ ఏ పోస్టులు అనే దాని చర్చలో పోను. మహేష్ గౌడ్ ఒక బీసీ నాయకుడికి ఒక సామాన్య కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఒక నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి వచ్చి రాష్ట్రానికి అంటే ఒక సామాన్య కార్యకర్తను గుర్తించి సామాన్య నాయకుడిని గుర్తించి ఒక పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చిర్రు. అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖార్గే గారు, కేసీ గారు డిక్లేర్ చేసిర్రు. అంటే చూడండి, సామాన్య ఆర్థిక కుటుంబంలో నుంచి వచ్చిన ఒక సామాన్య బీసీ నాయకుడికి మామూలు కార్యకర్త నుంచి వచ్చిన మామూలు నాయకుడే కదా. ఇప్పుడు కూడా ఇప్పుడు బీసీ సైడ్ రోల్ వేరు ఉంటుంది ఇక మహేష్ గౌడ్దిగా. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి అవకాశం ఇక్కడ వచ్చింది. సపోజ్ ఇప్పుడు బీజేపీ ఉంది. బీజేపీలో ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కావాలంటే
ఎప్పుడు వస్తుంది తెలియదు, ఎప్పుడు పోతుంది తెలియదు, ఎప్పుడు ఉంటుంది తెలియదు. ఇక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్లో అయితే సింగిల్ మ్యాన్ ఉంటే అయ్యా లేకపోతే కొడుకు. కాంగ్రెస్లో అట్లుండదు, అయ్యా కొడుకులది కాదు. ఇది సమస్త కులాల సమస్త మతాల సమీకరణలతో కూడుకున్న వ్యవస్థ. అలాంటి వ్యవస్థ రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ మహేష్ గౌడు, ఎక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారు, ఎక్కడ ప్రియాంక గాంధీ గారు? ఎట్లా వచ్చింది గుర్తింపు? అది కాంగ్రెస్ పార్టీలో కాబట్టి ఆ గుర్తింపు వచ్చింది. ఓకే, మహేష్ గౌడ్ గౌడ్స్ ఆ కులస్తులు క్లెయిమ్ చేస్తారు, మంచిది అది. కానీ ఆ కులస్తులు మాట్లాడుకోవాలి. కానీ దయచేసి మన మీడియా, మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కులపరంగా బీసీగానే మనము తీసుకోవాలి. అంటే మనము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు గమనించాల్సింది ఏంటంటే, గతంలో చరిత్రనే. కష్టపడి వచ్చినోనికి ఏ టైంలో ఎప్పుడైనా ఏదైనా కావచ్చు. ఇప్పుడు పిసిసి మహేష్ గౌడ్ అయినట్టు ఏదైనా కావచ్చు. నేను చాలా హ్యాపీగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో చాలా ప్రశాంతంగా ఉన్నా. నిజంగా రాజు, ఒక నిజంగా ఏమైనా బాధపడితే బాధపడకుంటాను ఆయన. ఇప్పుడు కొంపలు మునిగిపోయింది ఏం లేదు ఇక్కడ. నేను హ్యాపీగా ఉన్నా, ప్రశాంతంగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో నా మాటకు పోస్టు లేకపోయినా నా మాటకు విలువ ఉన్నది, విలువ ఇస్తారు. పోస్టు లేకపోయినా నాకంటూ ఉన్నది ఒకటి ఉన్నది చెప్పేసినదిగా వదిలేండి. చూడండి, నువ్వు అడిగిన దానికి ప్రభుత్వ పరంగా ఏ పోస్టులు అయితే డిక్లేర్ అయినాయో అది సీఎం పరిధిలో ఉన్న మాట. ప్రస్తుతానికి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ, మన కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ నాయకునికి పిసిసి ఇచ్చింది. ఆ సంతోషంలో యావత్ బీసీ సామాజిక వర్గము కాంగ్రెస్ పార్టీ ఇట్లా పనిచేస్తుంది అనేది చెప్పదలుచుకుని అదే చెప్తున్నా. నేను ఏమంటున్నా అంటే పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడాలి కదా. ఒకే వచ్చిన ఉన్న 4 పోస్టులలో రెండు ఒకే కులానికి ఇస్తే మిగతా కులాలు అవసరం లేదనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బీసీ కమిషన్ నిరంజన్ గారికి ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, అది మంచిది. వ్యవసాయ పరంగా మొదటి నుంచి కూడా అనుభవంతో కూడుకున్న నాయకుడు కోదండ రెడ్డి గారు కమిషన్ ఇచ్చారు, అది మహా మంచి పరిణామము. ఆకుల మురళి గారు, మురళి గారు, ఆకునూరి ఆకునూరి అంటే మరి ఇంటి పేరు తెలియదు కదా పై మురళి గారు అంటే అయిపోతుంది కదా. మరి నాకు ఈజీగా చెప్పుండే అది మురళి గారు ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్. వినండి, చూడండి, ఏ ప్రభుత్వాలు ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసిర్రు అంటే విద్య పట్ల కాంగ్రెస్కున్న చెప్పేసింది. అది కూడా నోట్ తెలుసుకోలేదు.